హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఈ వీడియోని నేను తీశాను. బట్ ఎంత ఎమోషనల్ అయ్యానంటే, ఎందుకంటే మేము ముగ్గురం అక్క చెల్లెలం కూడా మ్యారేజెస్ చేసుకొని బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. మా చెల్ల ఒకవేళ మేము బయటకు వచ్చేసిన మా మమ్మీ వాళ్ళకి మా చెల్ల ఉంది అన్న ఇదైతే ఉండేది. బట్ ఇప్పుడైతే ఎవరు లేకపోయేసరికి వాళ్ళు చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఫ్రెండ్స్. కేవలం ఈ వీడియో అయితే మా మమ్మీ కోసం అయితే పెట్టాను. ఎందుకంటే మా మమ్మీ ఇదివరకు పెట్టిన వీడియోస్ మా అమ్మకి రాలేదంట. మరి ఎందుకు అలా జరుగుతుందో నాకైతే తెలీదు ఫ్రెండ్స్. అంటే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన కాబట్టి అంతగా రీచ్ అవ్వట్లేదు అనుకుంటా. సో మా అమ్మ ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది, వీడియో అయితే పెట్టు అనేసింది ఫ్రెండ్స్. ఎవరు చూసినా చూడకపోయినా మామూలుగా మేము ఎప్పుడైనా చూసుకోవాలన్నా మాకు అది బాగుంటుందని నేనైతే మళ్ళీ ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే అదిగో మా అమ్మ మా నాన్న కూడా ఇద్దరు నలుగు పెడుతున్నారు. ఆ హ్యాపీనెస్ అండ్ సాడ్ ఆ రెండు మూమెంట్స్ని అయితే నేను క్యాప్చర్ చేసిన. మా అమ్మ అలా నవ్వుతుందనే కానీ ఎంత పెయిన్ ఉందో మాకు తెలుసు ఫ్రెండ్స్. మా నాన్నకి ఆ పెయిన్ బయటికి కనిపించదు, కానీ మనసులో చాలా బాధపడతాడు. కానీ ఎప్పటికైనా ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేయాలి కాబట్టి మా అమ్మ వాళ్ళు సంతోషంగా బాధ్యత అయితే తీసుకొని చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇక్కడ నలుగు ఇవన్నీ కూడా ఎప్పటికీ గుర్తుగా ఉండిపోతాయని చెప్పేసి నేనైతే క్యాప్చర్ చేశాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మా అమ్మ వాళ్ళు మా హస్బెండ్ ఏమనలేదు. ఎందుకంటే నీ ఇష్టం నువ్వు, కానీ చాలా కేర్ఫుల్గా ఉండు, నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పేసి అయితే మా హస్బెండ్ అయితే అన్నారు. ఇంకా మా అమ్మ మా నాన్న చెయ్యమ్మ మంచిదేలే, మనకి ఎప్పటికీ ఆ వీడియోస్ అనేవి గుర్తుగా ఉంటాయి. మనీ కోసము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే అవి వస్తాయి, రాకపోవచ్చు. మన వీడియోస్ జనాలకి నచ్చి వాళ్ళు లైక్ చేసి మనల్ని సపోర్ట్ చేస్తే మనీ ఆటోమేటిక్గా వస్తాయి. కాకపోతే మనకి ఈ వీడియోస్ అనేవి అలా గుర్తుగా ఉండిపోతాయి యూట్యూబ్లో అనేవి. చాలామంది నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ కూడా మన ఏమనుకుంటారో మనకు తెలియదు ఫ్రెండ్స్. కానీ మన ముందైతే బాగానే చేస్తున్నాం అని అయితే అంటారు. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మనం ఇంత మంచిగా వీడియోస్ తీసినా లేకపోతే తీయకపోయినా, ఇంట్లో పని చేసుకొని ఇంట్లో ఉన్న, బయటికి వెళ్ళి జాబ్ చేసినా, ఎట్లా ఏం చేసినా కానీ ఆడవాళ్ళని అనేది ఏదైనా ఒకటి అంటానే ఉంటారు. ఈ సొసైటీలో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఏదో ఒకటి అయితే అంటూనే ఉంటారు. బట్ అవన్నీ మనము పట్టించుకుంటే మాత్రం ముందుకు వెళ్ళలేం. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశా, వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు కొన్ని తెలుసు, చెప్పారు. బట్ అవన్నీ కూడా వదిలేయడమే. ఎందుకంటే అన్నిటికీ మనము యాక్సెప్ట్ చేయగలగాలి. ఎందుకంటే మనం ముందుకెళ్తే కొంతమంది ఓర్వలేరు, కొంతమందికి నచ్చదు, ఈమెకి ఇవి అవసరమా అని కూడా కొంతమంది అనుకుంటారు. బట్ మన హ్యాపీనెస్ మనం చూసుకోవాలి. ఎవరో ఏదో అన్నారని పట్టించుకొని మనం చేసే అయితే ఆపుకోకూడదు ఫ్రెండ్స్. నేను మంచిగా చేస్తున్నా, సో నేను డీసెంట్గా వీడియోస్ తీస్తున్నా. నా వీడియోస్ మీ దాకా వచ్చినట్లయితే నన్నైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ వెనక ఒకలా మాట్లాడేవాళ్ళు. సో వాళ్ళకైతే చెప్తున్నాను, ఈమెకి ఇవి అవసరమా అని కొంచెం వెక్కిరిచ్చే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. ఆడది ఏం చేసినా తప్పే అంటారు ఫ్రెండ్స్. సో మనది మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒకవేళ మనకి కమెంట్స్ ఒకవేళ వేరేలా వచ్చినా నో ప్రాబ్లం, అది మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో ఎవరు ఏం పట్టించుకోకుండా మన హ్యాపీనెస్ మనం చూసుకోవాలి. సో మ్యారేజ్ అలా సర్టిఫికేట్ అయితే ఇచ్చేశారు. సో ఈ పిక్స్ అయితే ఎక్కడ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, అందుకని ఈ పిక్స్ అయితే పెట్టాను. సో కంప్లీట్ ఫ్రెండ్స్, ఇది రిసెప్షన్, మా అన్నయ్య వదిన పిల్లలు. సో ఇలా అయితే హ్యాపీగా జరిగిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.